అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూలై 15 నుండి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని అంటారు. జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు నెల రోజులు ఆషాఢ మాసం ఉంటుంది. అయితే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. ఆషాఢ మాసంలో వచ్చే పండుగలు, ఈ ఆషాఢ మాసంలో ఏ దేవతలను పూజించాలి, పాటించాల్సిన నియమాలు, అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, వారాహి గుప్త నవరాత్రులు ఏర్పడబోతున్నాయి. ఈ ఆషాఢ మాసంలో ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. మీ చేతికి గోరింటాకు ఎర్రగా పండితే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం వర్ధిల్లుతుంది. ఆరోగ్యపరంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ఈ ఆషాఢ మాసంలో ఇంటి గుమ్మానికి వేపాకులు కట్టుకోవాలి. ఈ నెలలో అమ్మవారి శక్తి భూమిపైన ఎక్కువగా ఉంటుందట. కాబట్టి అమ్మవారి స్వరూపమైన వేపాకులను మీ ఇంటికి కడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో వర్షపు గాలుల వల్ల వచ్చే సూక్ష్మక్రిములు, వైరస్లు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఆకుకూరలు తినకూడదు. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఆకుకూరలపైన చిన్న చిన్న పురుగులు గుడ్లు పెడతాయట. కాబట్టి ఆకుకూరలు సరిగ్గా శుభ్రం చేయకుండా వండుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న అమ్మవారి దేవాలయానికి వెళ్ళి నిమ్మకాయ దీపాలు వెలిగించండి. నిమ్మకాయలు అమ్మవారి శక్తికి ప్రతిరూపం. కాబట్టి నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఈ ఆషాఢం నుండి చాతుర్మాసం ప్రారంభమవుతుంది. దేవతలకు ఇది రాత్రి సమయం. కాబట్టి ఈ నెలలో పెళ్లిళ్ళు, గృహ ప్రవేశాలు, ఉపనయనాలు అస్సలు చేయకూడదు. ఈ నెలలో చేసే శుభకార్యాలకు దైవ బలం ఉండదు. ఇది శూన్యమాసం కాబట్టి అద్దె ఇల్లు మారడం, కొత్తగా గృహప్రవేశాలు చేయడం అస్సలు చేయకూడదు. అలాగే ఆస్తులు, భూములు కొనడం అస్సలు చేయకూడదు. అలాగే కొత్త వాహనాలు కూడా ఈ ఆషాఢంలో కొనకూడదు. ఈ ఆషాఢ మాసంలో జూలై 15 నుండి జూలై 23 వరకు మొత్తం 9 రోజులు వారాహి గుప్త నవరాత్రులు ఏర్పడబోతున్నాయి. ఈ 9 రోజుల్లో వారాహి అమ్మవారిని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. 9 రోజులు అమ్మవారిని పూజించలేని వారు కనీసం ఒక్కరోజైనా భక్తితో వారాహి దేవిని పూజించండి. ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ వారాహి దేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీరు ఇంట్లో ఎలా అయితే నిత్య దీపారాధన చేసుకుంటారో అలాగే అమ్మవారి ముందు దీపం వెలిగించి నైవేద్యం సమర్పించండి. వారాహి దేవిని పూజించడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు అమ్మవారి ముందు దీపం వెలిగించి వివిధ రకాల నైవేద్యాలు నివేదించి అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కరూ కందగడ్డ దీపం వెలిగించాలి. డబ్బు సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు మీ పూజ గదిలో ఉన్న వారాహిదేవి పటం ముందు ఈ కందగడ్డ దీపం వెలిగించి మీ మనసులో ఏది కోరుకున్నా మీ కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి. కంద దీపం ఎలా వెలిగించాలంటే ఒక చిన్న కందగడ్డను తీసుకొని కందగడ్డ పై భాగంలో కొంచెం చెక్కు తీసి గుంటలాగా చేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి వత్తులు వేసి దీపం వెలిగించండి. ఈ కందగడ్డ దీపానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఆషాఢ మాసంలో ఈ ఒక్క దీపం వెలిగించి చూడండి. మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని తప్పక పూజించాలి. శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేవారు తమలపాకు పైన కర్పూరం పెట్టి అమ్మవారికి కర్పూర హారతి సమర్పిస్తే మీ ఇంటిపై ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది. మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు. అయితే ఈ ఆషాఢ మాసం ప్రారంభంలో మీ ఇంటి గుమ్మానికి ఉన్న పాత గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను కట్టుకోండి. మీ ఇంటికి చాలా మంచిది. సాధారణంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తెల్లటి పత్తి ఒత్తులతో దీపం వెలిగిస్తాము. కానీ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి ముందు సాధారణ తెల్లటి ఒత్తులు కాకుండా కుంకుమ ఒత్తులతో దీపారాధన చేస్తే అఖండ కుబేర యోగం కలిసొస్తుంది. తెల్లటి ఒత్తులను కుంకుమ నీటితో నానబెట్టి వాటిని ఎండలో ఎండబెట్టి ఆ ఎర్రటి ఒత్తులతో దీపారాధన చేయాలి. అలాగే ఈ ఆషాఢ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించి ఇంటి ముందు సాంబ్రాణి పొగ వేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ప్రతి ఊరికి గ్రామ దేవత ఉంటుంది. మీరు ఎక్కడున్నా సరే ఈ ఆషాఢ మాసంలో మీ ఊర్లో ఉన్న గ్రామ దేవత ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. ఆషాఢ మాసంలో గ్రామ దేవతలను పూజిస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు దద్దోజనం నివేదిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి.
ఈ ఆషాఢ మాసంలో ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కళ్ళుప్పు పసుపు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, చెడు శక్తులు పూర్తిగా తొలగిపోయి మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది. ఆషాఢ మాసం అంటేనే ముత్తైదులకు పవిత్రమైన మాసం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మీ ఇంటికి వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమలు గాజులు పెట్టి తాంబూలం ఇస్తే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఈ నెలలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో కాకుండా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఆర్థిక ఇబ్బందులు క్రమక్రమంగా తొలగిపోతాయి. ఇక తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. కాబట్టి ఈ ఆషాఢ మాసంలో తులసిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఒకవేళ మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా తులసి కోటను తెచ్చుకొని మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకొని పూజించండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేయాలి. బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గు వేస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా మహాలక్ష్మి కటాక్షం ఉంటుంది. ఆషాఢ మాసంలో అమ్మవారిని పూజించేవారు మాంసాహారం అస్సలు తినకూడదు. ఈ ఆషాఢ మాసం శివునికి కూడా ప్రీతికరమైనది. కాబట్టి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి నీటితో శివలింగానికి అభిషేకం చేస్తే శివానుగ్రహం వెంటనే లభిస్తుంది. ఈ ఆషాఢ మాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్ళాలి. పెళ్ళైన మొదటి సంవత్సరంలో కొత్త కోడలు అత్తగారు ఒకే గడప దాటకూడదట. అందుకే ఈ ఆషాఢ మాసంలో నవదంపతులు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ నెల జూలై 25వ తేదీన అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి పండుగ ఏర్పడుతుంది. ఈ ఏకాదశిని పేలాల పండుగ అని కూడా అంటారు. ఎందుకంటే ఈ రోజున పేలాల పిండి తింటే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందట. ఈ తొలి ఏకాదశి పండుగ నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ ఆషాఢ మాసం నెల రోజులు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే నిత్య దీపారాధన చేయలేని వారు ప్రతి మంగళవారం, శుక్రవారం తప్పనిసరిగా దీపారాధన చేయండి. అమ్మవారి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ నెలలో గోమాతను ఎక్కువగా పూజించండి. మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కి అష్టైశ్వర్యాలు లభిస్తాయి. గోమాతకు తోటకూర, అరటిపండ్లు, బెల్లం ఇలాంటివి తినిపిస్తే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ నెల రోజులు వివాహమైన ఆడవారు నిండు ముత్తైదులా తయారవ్వాలి. ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. రావి చెట్టులో దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ నెలలో రావి చెట్టును ఎక్కువగా పూజించండి. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారు ఈ ఆషాఢ మాసంలో దుర్గాదేవిని ఎర్రటి మందార పూలతో పూజిస్తే వివాహం కాని వారికి వెంటనే వివాహం కుదురుతుంది. అలాగే ఈ ఆషాఢ మాసంలో ప్రతిరోజు సాయంత్రం పూట ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. ఈ ఆషాఢ మాసం నెల రోజులు ఉదయాన్నే స్నానం చేసి సూర్యుడికి నీటితో అర్ఘ్యం సమర్పిస్తే సమస్త దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ నెలలో చేసే దాన ధర్మాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయడం ద్వారా మీ కుటుంబం మొత్తానికి భోగ భాగ్యాలు వరిస్తాయి. లక్ష్మీ స్వరూపమైన స్త్రీలు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎక్కువగా పూజించాలి. అలాగే పుణ్యక్షేత్రాలను దర్శించుకోండి. మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.